మాజీ డీజీపీ అంజనీ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఎత్తివేసినట్లు తెలిపింది. ఎన్నికల కమిషన్ కు అన్కండిషన్ అపాలజీతో సస్పెండ్ ఎత్తివేసినట్లు తెలిపింది. అలాగని తిరిగి మళ్లీ ఎలాంటి తప్పులు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, అంజనీ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అంశాలు మెన్షన్ చేస్తూ మరోసారి అంజనీ కుమార్ ఈ రకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు, చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ మెన్షన్ చేస్తూ మరోసారి అధికారికి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అంజనీ కుమార్ పైన సస్పెన్షన్ ఎత్తివేస్తా ఉన్నాము. ఎన్నికల కమిషన్ కి క్షమాపణలు కోరడంతో, అన్కండిషనల్ అపాలజీ కోరడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారికి ఆ తప్పుని ఉపేక్షిస్తూ అతనిపై ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో డ్యూటీ విషయంలో ఎప్పుడైనా ఇలాంటి అవకతవకలు జరిగినా, ఇలాంటి తప్పిదాలు జరిగినా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తూ ఈ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ రోజు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అధికారికంగా డీజీ హోదాలో ఉన్నటువంటి అంజనీ కుమార్ కలవడము, ఆ ఇష్యూ కాస్త వైరల్ గా అవ్వడము, అది తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఎన్నికల కమిషన్ గెలుపోటములు అధికారికంగా ప్రకటించక ముందే డీజీ హోదాలో ఉన్నటువంటి అంజనీ కుమార్ ఏ రకంగా వెళ్లి రేవంత్ రెడ్డిని కలుస్తాడు, ఇది ఎన్నికల ఉల్లంఘన కిందకి వస్తుంది కాబట్టి అంజనీ కుమార్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అంజనీ కుమార్ ను పక్కన పెట్టడం జరిగింది. ఇన్ని రోజుల పాటు డీజీగా, ఇన్ఛార్జ్ డీజీగా, ఫుల్ ఫ్లెడ్జ్ డీజీగా రవి గుప్తాను నియమిస్తూ కొత్త ప్రభుత్వం నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంజనీ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిన్న అతనికి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రోడ్స్ అండ్ సేఫ్టీ అథారిటీకి చెందినటువంటి డైరెక్టర్ గా అంజనీ కుమార్ ని నియమిస్తున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అతను అన్కండిషనల్ అపాలజీ ఎన్నికల కమిషన్ కోరడము, ఎన్నికల కమిషన్ దాన్ని అప్రూవ్ చేయడము, దాన్ని ఒప్పుకోవడము మొదటిసారి చేసినటువంటి తప్పు కాబట్టి ఇంకా భవిష్యత్తులో యూపీఎస్సీ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నటువంటి అంజనీ కుమార్ ఎలాంటి తప్పు చేసినా పూర్తి బాధ్యత అతనే వహించాలి. అతను తప్పు చేస్తే మాత్రం ఈసారి కఠిన చర్యలు ఉంటాయంటూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంజనీ కుమార్ చర్యలని గుర్తు చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంజనీ కుమార్ సేవలను ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకోబోతోంది? నిన్న జరిగినటువంటి 20 ఐపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలో అంజనీ కుమార్ కు రోడ్స్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంజనీ కుమార్ చివరి క్షణం వరకు మళ్ళీ రాష్ట్ర డీజీపీ తననే నియమిస్తా అనుకున్నారు. ఎందుకంటే కలిసింది రేవంత్ రెడ్డిని కాబట్టి, గవర్నమెంట్ ఫామ్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ కాబట్టి ఇది పెద్దగా తప్పుగా భావించకపోవచ్చు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే తనను డీజీగా నియమిస్తుందేమని చివరి ప్రయత్నం వరకు కూడా అతను వారితో టచ్ లో ఉంటూ, ప్రభుత్వంతో టచ్ లో ఉంటూ తనకే ఈ ఆర్డర్ వస్తుందేమో అని అనుకూలమైనటువంటి న్యూస్ కోసం వెయిట్ చేశాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఐపీఎస్ బదిలీలో షాక్ ఇవ్వడంతో పాటు మళ్ళీ ఈ బదిలీలు అయిన తర్వాత కూడా ఒక వార్నింగ్ ఆర్డర్స్ ని కూడా పాస్ చేయడంతో ఒక్కసారిగా అధికారుల గుండెలో కూడా రైలు పరిగెత్తినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అవినీతి జరిగినటువంటి, మార్కు లేనటువంటి, ఎలాంటి కరప్షన్ లేనటువంటి ఆఫీసర్లని మాత్రమే స్క్రీన్ ముందు పెడుతూ ఈసారి ఈ ప్రభుత్వం వారి ద్వారా ఈ కీలక బాధ్యతలను చేపట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా అంజనీ కుమార్ కి ఎలక్షన్ కమిషన్ నుంచి సస్పెన్షన్ వచ్చిన తర్వాత తన మార్కు ఉండిపోయింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇమీడియట్ గా అతన్ని డీజీగా కాకుండా రోడ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్ గా నియమిస్తూ రాత్రి ఉత్తర్వులు జారీ చేయడము, అదే క్షణాన మళ్ళీ తిరిగి అతనికి వార్నింగ్ మెసేజ్ ఇస్తా ఉన్నాము. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా అతను వెళ్లి కలవడం వల్ల అతనిపై సస్పెన్షన్ విధించాము. అతను అన్కండిషనల్ అపాలజీ కోరడంతో దాన్ని ఎన్నికల కమిషన్ కన్సిడర్ చేసి మరోసారి తప్పు చేస్తే అతనిదే పూర్తి బాధ్యత, కఠిన చర్యలు తప్పవంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించడం, ప్రభుత్వం మరోసారి అంజనీ కుమార్ కి గుర్తు చేస్తూ ఈ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది.